ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరీక్షిత్ మహారాజు పవిత్ర ఉచ్చశ్రేణి శ్రోతలు ఎంత ధన్యులో వారిని గురించి విస్తారంగా వినిపింపమని ప్రార్థించను. అంత సుకుడు, రాజా, నీవు ఇంత కంగారు పడవిందులకు పడితవెందులకు? ఈ విషయమున తొందరపాటు మంచిది కాదు. ధైర్యమును వహించి ఆనందచిత్తుడివై వినుము. నేను సర్వమును నీకు వినిపింతును అని అనగా మహారాజు తిరిగి చేతులు జోడించుకొని, స్వామి, తొందరపాటు ఏమాత్రమూ కాదు. అంతకాలమున నా మనస్సు ఆ శ్యామసుందరిని మందహాసమోమును చూచుచూ పాదపద్మ మకరందమును పానము చేయుచు కాయమును వేడవలనేటువంటి కాంక్ష తప్ప మరి అన్ని ఆశలు లేవు. ఏ నిమిషమున అంత్యకాలము ఆసన్నమగును. అట్టి సమయమున మదన మోహనని మనసు స్మరించకుండినా తిరిగి 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక జీవునిగా జన్మ పొందవలసి వచ్చును కదా. అట్లు కాక ప్రాణమును వీడు సమయమున ప్రాణేశుని చింత ఉండుటకై అతని లీలా గుణగణములను వినిపించి ధన్యుని గావింపమని పరిచేత్ కోరగా సుకుడు నవ్వి, మహారాజా, చెవులతో కథను విన్నంత మాత్రమున మనస్సు భగవత్ చరణార విందములను ఎట్లు నిలుచును? ఈ విషయమున నీ అభిప్రాయము ఏమై ఉండనో తెలుపగలవా అని ప్రశ్నించాను. రాజు ఆ మాటలు విని, ప్రభు, భగవంతునకు భగవత్ నామమునకు అతని గుణములకును భేదం ఏమాత్రము లేదు కదా. కథను శ్రవణము చేయుచున్నప్పుడు కథతో పాటు నామగుణ రూపములు కన్నరంధ్రముల ద్వారా హృదయమున ప్రవేశించలోనున్న అజ్ఞానాంధకారమును పటాపంచలై ప్రకాశకాంతులు ప్రవేశించును కదా. అరణ్యమున సింహము ప్రవేశించగానే నక్కలు, పందులు ఇత్యాది పిరిగి పందులకు జంతువులు తోకముడుచుకొని పారిపోకుండా నిజముగా శ్రవణము చేయువాడు మనసును చేర్చక శ్రవణము చేయుడు. అట్టి మధుర మందహాస సుందరను గుణగణములు మనసారా శ్రవణము చేసిన మనస్సు మాలిన్యమైన విషయములందు తిరిగి చేరదు కదా. శ్రవణం, మనస్సు రెండును ఏకమగును. అప్పుడే ఆనందం లభించునని మహారాజు ఉత్సాహపూరితుడై వికసిత వదనుడై విష్ణుమూర్తిని గురించి తెలుపుతుండా శుకుడు అడ్డు తగిలి, మహారాజా, చిత్తము స్వభావము అటు ఇటు తిరుగుటే కదా. దాని స్వభావమును వదిలి భగవత్ చరణమును ఎట్లు చేరును అని, అది అసాధ్యము కదా అని పరీక్షిత్ మనసును తెలుసుకొనగోరి అడుగుగా మహారాజు చిరునవ్వులతో, ప్రభు, తమరు అంగీకరించి అనుగునిచ్చిన దీనిని నేను వివరింతును. భ్రమరము పుష్పమందలి మకరందమును క్రోలనంత వరకు అటు ఇటు రొదను చేయుచు తిరుగుచుండను. ఒక పరి పుష్పములో ప్రవేశించిన దాని తిరుగుడు కానీ, ముందు వెనుక చింతన కానీ, ఆరాటము కానీ చేయక ఆనందముగా పుష్పములో నిలిచిపోవను. పుష్పము ముగిలించినను తనకు ప్రాణాపాయమును వెరువక మకరందములో మతురాలైపోనను. అట్లనే ఒక పరి ఆ సుందరుని పాదపద్మములందు మనసు చేరిన మకరంద రుచిని చూచినా తిరిగి తాను అన్యమును ఆశించదు. అన్ని వృత్తులు మానును అన్నాడు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.